కేఆర్ నందన్ గారు చాలా మన ముందు విపులీకరమైనటువంటి విషయాలన్నీ మన ముందుంచారు. ఈ ఉమ్మడి రాజధానిలో గవర్నర్ కింద పాలన అనేటువంటి లా అండ్ ఆర్డర్ ఏదైతే శాంతి భద్రతలకు సంబంధించి లా అండ్ ఆర్డర్ ఏదైతే ఉంటుందో అది పెద్ద సమస్య కాదు. నిధులు, నియామకాలు, నీళ్లు అనేటువంటి విషయం దానిపైన మనకు పూర్తిగా సంపూర్ణమైనటువంటి తెలంగాణ రాలేదు అనేటువంటి అప్రిహెన్షన్స్ను వారు వ్యక్తపరిచారు. అయితే హైకోర్టు కూడా బైఫర్కేషన్ గురించి మాట్లాడలేదు బిల్ అనేటువంటి విషయాన్ని కూడా స్పష్టం చేశారు. ఇది నిజంగా వాస్తవం కూడా. రేపు వచ్చేటువంటి గవర్నమెంట్ కనుక ఇక్కడ చేసినటువంటి ఏదైతే అలాట్మెంట్స్ ల్యాండ్కి సంబంధించి ఇష్టం వచ్చినటువంటి రీతిలో అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఏ విధంగానైతే ల్యాండ్స్ అన్నీ కూడా అలాట్మెంట్ చేశారో దాన్ని కనుక రేపు వచ్చేటువంటి గవర్నమెంట్ రివ్యూ చేయాలనుకుంటే వాళ్ళు ఇమ్మీడియట్గా హైకోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే మనం చూసాం 1970s కన్నా ముందే మనకి ఇక్కడ న్యాయ వ్యవస్థలో ఇంపార్షియల్ జడ్జిమెంట్స్ రాలేదు. ఎందుకంటే ముల్కీ రూల్కి సంబంధించి హైకోర్టులో ఛాలెంజ్ చేస్తే తెలంగాణకు చెందినటువంటి ఒకే ఒక జడ్జి ఆ బెంచ్లో ఉన్నారు, కొండా మాధవరెడ్డి గారు. కొండా మాధవరెడ్డి గారు మాత్రమే ముల్కీ రూల్స్కి అనుకూలంగా జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. దాన్ని మనం సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేస్తే సుప్రీంకోర్టు కొండా మాధవరెడ్డి గారు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ను అప్హోల్డ్ చేస్తూ సుప్రీంకోర్టు కూడా జడ్జిమెంట్ ఇచ్చింది. తర్వాత 1972లో జరిగినటువంటి జయ ఆంధ్ర ఉద్యమం అంటే ఆ రోజే ఫుల్ బెంచ్లో ఉన్నటువంటి జడ్జెస్ కూడా ఇంపార్షియల్గా లేకుండా మనకు ముల్కీ రూల్స్కు విరుద్ధంగా జడ్జిమెంట్ ఇచ్చున్నారు. కాబట్టి ఖచ్చితంగా మనకు అప్రహెన్షన్స్ ఉన్నాయి. హైకోర్టు బైఫర్కేషన్ గురించి మేము ఖచ్చితంగా రేపు ప్రెసిడెంటు ఈ బిల్లు పైన ముద్ర వేయగానే ఖచ్చితంగా మా పోరాటం కొనసాగుతుంది. ఎందుకంటే అడ్వకేట్ జేఏసీ ముందు నుండి కూడా ఉద్యమంలో అగ్రభాగాన్ని ఉండి పోరాడుతున్నటువంటి వాస్తవం. మేము న్యాయపరంగా పోరాడుతున్నాం. ఎట్ ద సేమ్ టైం పబ్లిక్లో కూడా ప్రజలతో కలిసి కూడా మేము ఉద్యమం చేస్తూ ఉన్నాం. నందన్ గారు తెలియజెప్పినటువంటి అన్ని విషయాలకు పూర్తిగా మనకు అవగాహన కలిగించారు. ఇక్కడ ఇంతకుముందు రమేష్ రెడ్డి గారు, వివేక్ గారు కూడా అనేక సందర్భాలు ఇక్కడ వచ్చి మాట్లాడున్నారు అనేక విషయాలపైన. వారు ఈ టీఆర్సీ చర్చా వేదికపై నుంచి చాలా సందర్భాల్లో అనేక విషయాలపైన మాట్లాడున్నారు. ఇప్పుడు శ్రీ మల్లేపల్లి లక్ష్మయ్య గారు, చైర్మన్ తెలంగాణ విద్యావంతుల వేదిక వారు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. ఇంతకుముందు ఇక్కడికి చుక్కారామయ్య గారు వచ్చారు. మన ఇంతవరకు నందన్ గారు చాలా విషయాలు మాట్లాడారు. వాటి అన్నిటితో కూడా నాకు ఏకీభావం ఉంది. నేను మళ్ళీ అందులోకి వెళ్ళను. ఒకటి మాత్రం వాస్తవం, గత 60 సంవత్సరాలుగా అనేక వందల మంది బలిదానాలు అయితేంది, త్యాగాలు అయితేంది, ఈ ప్రజల యొక్క ఒక ప్రజాస్వామ్య ఆకాంక్ష ఖచ్చితంగా ఒక మెట్టు దాటిందనేది కూడా నేను భావిస్తున్నాను. ఒక మెట్టు కూడా కాదు, నిజానికి మొత్తం వాళ్ళు అడ్డుకున్న పరిస్థితిని కనుక మనం చూస్తే వాళ్ళ మీద ఇది ఒక పెద్ద విజయంగా కూడా భావించాలి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనం విజయంగా భావించకపోతే ప్రజల్లో విశ్వాసాన్ని కలిగించలేం. మళ్ళీ పోరాటం చేయాలన్నా కూడా ప్రజలకి ఇప్పుడు సాధించిన విజయాన్ని విజయంగా మనం చూపెట్టాల్సిన అవసరం ఉన్నది. అది జరగకపోతే మళ్ళీ మరింత దీనికి పోతాం. ఇదొక అంశం. వాస్తవం కూడా ఏంటంటే, వాళ్ళు చేయని ప్రయత్నం లేదు. వాళ్ళు పార్టీలను విచ్ఛిన్నం చేశారు, పార్లమెంటును విచ్ఛిన్నం చేశారు, పార్లమెంటు సాంప్రదాయాలను విచ్ఛిన్నం చేశారు, రాజ్యాంగ ప్రక్రియను, రాజ్యాంగ స్ఫూర్తిని విచ్ఛిన్నం చేశారు. చివరికి ఒక మానవత్వాన్ని విధ్వంసం చేశారు. నిజానికి పెప్పర్ స్ప్రేలు పట్టుకొని పార్లమెంటుకు పోయిన లోక్సభ సభ్యుల్ని మనం ఎక్కడ చూడం. అంతటి దుర్మార్గం నిజంగా జరగడం కూడా మంచిదైంది. ఎందుకంటే వాళ్ళ దుర్మార్గం ప్రపంచానికి కూడా తెలిసింది. అంటే ఒకటి ఎవడిలోనన్నా చెడు ఉంటే అది ఆగదు, అది బయటపడుతుంది. ఏదో రూపంలో దాని యొక్క స్వరూపాలు బయటపడతాయి. వాళ్ళు అమెరికా నుంచి కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ప్రయత్నం చేశారు. ఇటీవల మాకు ఒక అనుభవం అయింది.
7 నుంచి రేపు 10 వరకు ఒక అంతర్జాతీయ సెమినార్ను హైదరాబాద్లో మేము తెలంగాణ విద్యావంతుల వేదిక ఇతర సంస్థలతో కలిసి నిర్వహించబోతున్నాం. దానిలో పాల్గొనడానికి వచ్చే విదేశీ మేధావుల్ని కూడా తెలంగాణ రాదు, మీరు రాదు అని జనవరిలో బెదిరించారు వీళ్ళు. అసలు అప్పటికి ప్రచారం కూడా లేదు ఈ సెమినార్ గురించి. ఇప్పుడు కూడా చాలా తక్కువ మందికి తెలుసు. అంటే వాళ్ళు ఎంత కీన్గా, ఎంత ఎక్కడెక్కడ ఏ పద్ధతిలో చేస్తున్నారో మనం అర్థం చేసుకోవాలి. ఇటీవల కాలంలో భారతదేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఒక కార్పొరేట్ రంగం మీద, ఒక డబ్బు మీద, ఒక ధనస్వామ్యం మీద ప్రజాస్వామ్యం గెలిచిన సంఘటన ఇది ప్రధానమైన సంఘటనగా నేను భావిస్తున్నాను. దాన్ని మనం స్ఫూర్తిగా తీసుకోవాలి, దాన్ని మనం ఆదర్శంగా తీసుకోవాలి. మిగతాయి చాలా ఉన్నాయి, దాని మీద ఖచ్చితంగా మరో పోరాటం చేయాల్సిన అవసరం తప్పనిసరిగా ఉంది. దానికి ఏ పద్ధతుల్లో చేయాలి, ఏ పద్ధతుల్లో ముందుకెళ్ళాలి, ఏ పద్ధతులు అవలంబిస్తే బాగుంటుంది అనేది కూడా మనం అందరం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. అందుకే ఈరోజు జేఏసీ స్టీరింగ్ కమిటీ జేఏసీని కంటిన్యూ చేయాలి అనే నిర్ణయం తీసుకోవడం కూడా అందులో భాగంగానే నిర్ణయం తీసుకున్నాం. అంటే ఇంకా పోరాటం పూర్తి కాలేదు, ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. కాబట్టి జేఏసీ యొక్క నిర్మాణం కానీ, జేఏసీ యొక్క పోరాటాన్ని కానీ కంటిన్యూ చేయాలి. జేఏసీ నిర్మాణాన్ని ఇంకా పెంచుకోవాలి. ప్రజలను చైతన్యవంతం చేయడానికి ముఖ్యంగా ఇక్కడి ప్రభుత్వాల మీద కూడా ఒక కన్నేసి ఉంచి వారి యొక్క చర్యల్ని గమనిస్తూ ప్రజా ప్రయోజనాలకు అనుగుణమైన విధానాలను రూపొందించడానికి కావాల్సిన ప్రయత్నం చేయాలని కూడా జేఏసీ భావించింది. అదేవిధంగా ఈరోజు భారతదేశంలో అనేక ప్రాంతాలు ఈరోజు తెలంగాణను చూస్తున్నాయి, తెలంగాణ యొక్క ప్రజల చైతన్యాన్ని చూస్తున్నాయి, తెలంగాణ ప్రజలు సాగించిన యొక్క పోరాటాన్ని చూస్తున్నాయి. నిజానికి ఈరోజు తెలంగాణ విజయము ఒక రకంగా అహం మీద దెబ్బ కొట్టడం, అహంకారం మీద ఒక మానవత్వము, ఒక మానవ నైజం గెలవటం. ఈరోజు తెలంగాణ ప్రజల మధ్య కూడా, తెలంగాణ సంఘాల మధ్య కూడా అహం తగ్గించుకోవడం వల్లే మనం కలిసాం. ఈరోజు కలిసి ఇక్కడ అందరం కూర్చున్నామంటే ఒకరికొకరికి సామ్యం లేదు, ఒకరికొకరి సమానం కాదు. కానీ ఇందులో ఎందుకు కూర్చుంటున్నాం? తెలంగాణ సాధన, తెలంగాణ లక్ష్యం, తెలంగాణ యొక్క భవిష్యత్తు. కాబట్టి పార్టీలు అహాన్ని చంపుకున్నాయి, సంఘాలు అహం చంపుకున్నాయి, మనుషుల అహం చంపుకున్నారు. ఆ అహం చంపుకోవడం వల్లనే ఒక రకమైన ఐక్యత అనేది ప్రజల మధ్య, సంఘాల మధ్య, పార్టీల మధ్య ఏర్పడింది. కాబట్టి అటువంటి ఒక మానవ ప్రేమని తెలంగాణ సమాజం ఈరోజు అందిపుచ్చుకున్నది. నిజానికి ఈ పోరాటాన్ని రకరకాల పద్ధతుల్లో అణచివేయడానికి ప్రయత్నాలు జరిగినాయి, రకరకాల పద్ధతుల్లో మభ్యపెట్టడానికి ప్రయత్నాలు జరిగినాయి, కొన్ని రాజకీయ పార్టీలని వెనక్కి లాగడానికి ప్రయత్నాలు జరిగినాయి, కొందరు నాయకుల్ని ప్రలోభ పెట్టడానికి ప్రయత్నాలు జరిగినాయి. అయినా కూడా తెలంగాణ ప్రజల యొక్క కృషి, తెలంగాణ ప్రజల యొక్క చైతన్యం ఆరకుండా మండుతూ ఉండడం వల్ల ఈరోజు ఏ పార్టీ కూడా వెనక్కి వెళ్ళడానికి భయపడింది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా తెలంగాణ ఉద్యమం యొక్క ఇంకొక విజయ రహస్యం ఏమిటి అని అంటే, ఈరోజు ప్రజాప్రతినిధులని, పార్టీలని వాళ్ళ యొక్క అవసరంగా మనం చేయగలిగినాం. ఈరోజు తెలంగాణ ప్రజల అవసరం ఎన్నడూ అయింది, 60 ఏళ్ళ కిందనే అయింది. కానీ ఈరోజు రాజకీయ పార్టీల అవసరమైంది. కాబట్టి వారు తెలంగాణకు అంగీకారాన్ని తెలిపి తెలంగాణకు అనుకూలంగా రావడం జరిగింది. అయితే ఇక్కడ ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి, రాబోయే తెలంగాణ ఎట్లా ఉండాలి, ఏ విధంగా ఉండాలి, సామాజిక వర్గాలకు కానీ, అదేవిధంగా రాజకీయపరమైన నిర్ణయాలు కానీ, నిర్మాణం కానీ, ఆర్థికపరమైన విధానాలు కానీ ఏ విధంగా ఉండాలనేది అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఏ ప్రజలైనా అందరూ సమానంగా బతకాలని కోరుకుంటారు. నేను కూడా పలానా వాడితో సమానంగా ఉండాలని కోరుకుంటారు. మనిషిని మనిషిగా చూడాలని మనం కోరుకుంటాం. అటువంటి సమాజాన్ని నిర్మించడానికి కావలసిన ఒక సామాజిక న్యాయాన్ని, ఒక సామాజిక చైతన్యాన్ని అందించాల్సిన అవసరం ఉంది అనేది నేను అభిప్రాయపడుతున్నాను. ఈ పోరాటం ఒక 4 శక్తుల మీద ఆధారపడి జరిగిందనే నా అభిప్రాయం. ఒకటి, అంబేద్కర్ అందించిన ఆర్టికల్ 3 రాజ్యాంగ స్ఫూర్తి. అదేవిధంగా జయశంకర్ లాంటి వాళ్ళు, కాళోజీ లాంటి వాళ్ళు నిరంతరం సాగించిన ఒక నిరంతర ఉద్యమ ప్రయత్నం. మూడోది ఈరోజు అమరవీరుల యొక్క త్యాగం, అదేవిధంగా మీలాంటి ఉద్యమకారుల యొక్క పోరాట పటిమ.
ఇవి 4 కలిస్తే తెలంగాణ విజయం. ఈరోజు మనకు అంబేద్కర్, జయశంకర్ లాంటి వాళ్ళు, కాళోజీ లాంటి వాళ్ళు ఆదర్శంగా ఉన్నారు. కానీ ఉద్యమ శక్తులు మరొక్కసారి తమ యొక్క ప్రయత్నాన్ని కొనసాగించాల్సి ఉంది. సామాజిక న్యాయం సాధించడానికి బడుగు బలహీన వర్గాలకి, దళితులకి, ఆదివాసులకి, మహిళలకి, వెనుకబడిన కులాలకి, పేదలందరికీ కూడా ఈరోజు ఈ ఫలాలు అందించే విధంగా, తెలంగాణ సాధించిన యొక్క ప్రయత్నాలు అందించే విధంగా కృషి జరగాల్సిన అవసరం ఉంది అని నేను భావిస్తున్నాను. దానికోసం మరొక్కసారి అందరూ ఆలోచించి రేపు రాబోయే తెలంగాణకు ఒక విజన్ని, లేకుంటే ఒక రకమైన ఒక మేనిఫెస్టోని, ఒక డిక్లరేషన్ని, ఒక ఎజెండాని రూపొందించుకొని ముందుకు పోవాలని అవసరం ఉందని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తాను. థ్యాంక్ యూ. లక్ష్మి గారు, మల్లెపల్లి లక్ష్మి గారు జేఏసీలో ముందు భాగాన ఉంటూ అందరినీ ఉద్యమం పంతా వైపు నడిపించి ఈరోజు తెలంగాణ రాష్ట్ర సాధనలో వారి పాత్ర చాలా గొప్పది. మంచి స్ఫూర్తిదాయకమైనటువంటి స్పీచ్ ఇచ్చారు. ఇప్పుడు సామాజిక తెలంగాణతో పాటు అన్ని వర్గాలకు న్యాయం జరగాల్సినటువంటి తెలంగాణతో పాటు అవినీతి రహిత తెలంగాణ రాష్ట్రాన్ని కూడా మనం సాధించాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంటుంది. ఇప్పుడు సయ్యద్ ఇనామ్ ఉర్ రెహమాన్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతాం సార్. Mr. Veda Kumar, most esteemed Mr. Veda Kumar, esteemed members on the dais and dear friends. It's a matter of great honor that I have been called here to talk upon a subject on which Mr. Nandan especially has spoken very, very elaborately. I don't think anything has been left to be said because he has thrown light in such a comprehensive manner that the demand which came from somewhere in the road over there, that all of what he has said should come out in the press, should be there in the part of a column in a reputed newspaper. That is what I would want him to do really, and the general public should get to know as to how the contours of the entire movement has taken place and what it should really have been. His suggestions to Mr. Vijay Kumar, the prospective advisor to the governor, are really appreciable, and I really hope he at least takes notes of that. Gentlemen, the great poet Iqbal had said, "Darwesh khuda mast na sharqi hai na gharbi, घर मेरा न दिल्ली न सफाहा न समरखंद," meaning a man seeking God is neither of the east nor of the west. My house is neither in Isfahan nor in Samarkand nor in Delhi. I am a man of that time. But in my younger days, I used to tell that if there were the government of Nizam, I would have been a communist. It happens. You are always a little uneasy, discomfortable with the regime. But this regime which I have been seeing for the past 5 decades with all my eyes open, before that my eyes were not open, so this regime has really taken the cake as far as stupidity goes. It really has brought us to a stage where we have got to ask ourselves that how in the hell did we put up with this kind of a nonsense for such a long time? This absurd suggestion of governor having the control over a newly created state, control of law and order, and to be advised by 2 senior police officers, one serving, non-serving, all this kind of a thing proves nothing but a sheer lack of confidence, not just in the people of Telangana who have never did anything violent against the Andhra people even till now, but it speaks of lack of faith in the very constitution of the country, in the very jurisprudence of the country, in the police administration, in the people who are sworn to uphold the constitution, and they will when the time will come. But this lack of confidence reflects in suggestions like these which are being made. But gentlemen, this matter has already been dealt upon quite elaborately. What I would want to tell my very dear friends here, my brothers, I think of them, because as I said, I am a man neither of the east nor of the west. Really speaking, I do not want to be confined to this place, but in the year 2000, when Mr. KCR had just started
I had told him, I had arranged for him a private press conference of Telangana media people. In that there were some very good names present at that time. And at that time I had told Mr. KCR that Mr. KCR, Telangana is so dear to me that its smell is there in my nostrils. I smell Telangana when I am here. And that kind of a smell I do not harbor for any part of the country where I have lived for quite long a time. So Telangana is so dear to me, whatever it is, whichever way it is. And I have said many a times that Telangana, whether it succeeds or not is a totally different issue, but it is the desire of the people. And when we are in a democracy, it has got to be given irrespective of whether it fails or succeeds. Because success and failure just does not come due to the mineral wealth or the flow of water or extra energy or things like that. It comes due to the will and willpower of the people who really wish to work hard and strive for building that. This is how Haryana got built up. When Haryana was given away, cut off from Punjab, people thought that nothing will come out of it. But today Haryana alone pays more tax than Jammu and Kashmir, Himachal Pradesh, Punjab and Uttarakhand put together. Haryana alone pays, whereas in size it is much smaller than any of these states except Uttarakhand, I think. So gentlemen, the time has come, the challenge has come for us. The people of Telangana asked for Telangana and they have almost got it. Almost, I would say, because still I am not very clear as to, there is talk about people going to court. We do not know. There is Mr. Kapil Sibal had himself given an opinion that it will not stand the test of legal scrutiny, but still they went ahead and passed it in the parliament. I don't know what will come out of it. I do pray it does come out. But in the new scenario, when we will have got our Telangana, how are we going to treat it? How are we going to handle it? Because gentlemen, we are not kids anymore. We have got to be honest. The media is too much in our face to ignore hard facts and realities. Now it is not like earlier days when anything would have been said, the news would have been blocked, the blocked news would remain blocked, and whatever the news which you wanted to pass off got passed off, and you really got the country, you got the region, you got the state, you got everything due to a lot of misinformation also which came to your end, disinformation which also came to your end. But at that time we did not have the education and knowledge and awareness to understand as to what was the disinformation and what was the misinformation. But today, my dear sirs, every information is before there. Some gentleman here, Mr. Agbote, I have nothing against him. I have nothing against anybody who speaks ill about either the Muslim rule or the Aurangzeb or the Nizam. Before going, he could have seen that. I did not see that. It is Mr. Vedakumar who has put that over there, what Hyderabad was. Hyderabad till even 1956 had always remained a highly surplus state, in spite of about 60-70 years earlier being totally bankrupt. It was mortgaged to Banyas and to the Western bankers. In spite of that, it became a surplus state and it remained like that. And gentlemen, do you know, the last time India was really a big thing, it was really a big thing. It is not today. Don't fool ourselves. We are only a big country with a large population. But where is anything else? But in the year up till the early 18th century, in the times of Aurangzeb, the much talked about Aurangzeb, which people do not want to talk about, India, the 1/5 of humanity of the world, was commanding 1/4 of the GDP of the world. 1/4 of the GDP of the world was generated in India, and it was in times of Aurangzeb. And this happens only and only when there is a firm administrative setup in place, when there is a fair judicial system in place, when there is total encouragement to merit, to enterprise. This happens only in such atmosphere. We can't expect these people to be giving us a fair enterprise, fair playing area. They can't give us a fair playing field now. As Mr. Captain Panduranga Reddy says that they came here, they took the Waqf land on lease, and with that they took bank loans from the local banks. On that they made 5-star hotels, are making huge profits, and they are saying they brought development. What did they bring from there that they talk of the development that they created here? I will not go again into what Hyderabad was. Airport, electricity, telephones, railways, management institutions, agricultural institutions. Go to Rajendra Nagar area and find out as to when those were set up.
How early in the day those were set up. All this was there because there was a responsive government, and responsive government is the one which even at times, if stern, is still responsive because it is taking on board people who really know what they are talking about. But our people, I am sorry to say, if it would have been nice if our Honorable Prime Minister were a man of few words. But unfortunately, he turns out to be a man of only 2 words. Nuclear deal, FDI. At the peak, just 1 month back, at the peak of the Telangana debate, when it was to be done or not to be done or what would have happened, he talked of genetically modified technology, seeds. These are the things he is talking about. Mr. Nandan mentioned about we are first and primarily concerned with issues of bread and butter. Honest to God, gentlemen, that should be our biggest focus area. Biggest focus area, because these politicians, they don't know, they are so utterly, I am say, out of tune of reality, that they don't know to what extent we have got sold off, totally sold off. None other than Mr. Modi, who was so much against foreign direct investment in retail, he is telling his people, his own constituency, especially the Banya constituency, don't be afraid of competition. Match up to them. That is not the issue. It is not a fair competition at all. This competition is laden with innumerable twists and turns which we do not comprehend at that time. And by the time you realize, you come into a situation where Andhra Pradesh state, a big state of 8 and 9 crore people, is not credit worthy rated by who? By the most credit giving hungry people. IMF and World Bank, they think India is not, Andhra Pradesh is not credit worthy. So these people have brought us to that stage. And if that is the state, then the poor man is really going to languish in absolute poverty if we do not realize and wake up to this kind of a situation. So gentlemen, I would say, as a Muslim, I would not want us to still be stuck up with that silly idiom about Nizam ka zulm, British ka zulm. British ka zulm, we were all lucky enough not to have seen at all. The Telangana people should be most happy that they did not even get a whiff of British rule. It was our own rule. And gentlemen, I would exhort you all to go into that book which says extremist activity in the state of Andhra Pradesh from earliest times, that is 1770. You would be shocked to know that all the movements, all the uprisings in the local area were not against the Nizam's government or against the British, but were strictly against the local people who had cornered vast tracts of lands of the villages to their own self. It did not happen simply. Some slowly, 3,000 acres of land in one village, 5 families owning 2,500 acres, 2 families owning 1,500 acres from there. This all happens because of a lot of injustice and lot of malpractice takes place. And at the local people, at the local level, only the local people are responsible for that. And that is what happened from 1770 to even to the present times, till the recent times. So let not that happen. As far as Muslims are concerned, it's a perception amongst people that Muslims have not really supported Telangana wholeheartedly. I told you, I and people like me have wholeheartedly supported it, because we say it is the desire of the people, irrespective of whether what I get out of it. And I have said publicly that I have never been discriminated by the Andhra people as a Muslim, but I have seen Andhra people discriminating Telangana Telugus. I have seen that, and I have hated that. I have protested that. And this should not... Oh yes, most certainly. So gentlemen, finally, before concluding, I would want you to take one more thing into account, and that is that apart from this demon of corporatization of the countries, which is going on at a very feverish pace, we have got to be alert about our own corporates, which are gobbling up all our natural resources and all our national assets. To that also we have got to be. If our party is talking about Ambani, it is really very bad that we are all not talking about it, because we are not any less educated than him.
And it is, we are duty bound to be talking about as to how in the hell is somebody growing rich by leaps and bounds, and there is no limit to that. And as far as Muslims go, let me tell you that in our quiet way, we have always sacrificed for the country, even for Telangana. We were the underdogs. We never got properly represented. We never got properly propagated by the people. It should have been. Every friend of mine here is morally bound to appreciate the contribution of the Muslim, but due to ignorance, if that is not being done, let it be so. But a Muslim contribution is enormous. So much so, gentlemen, that the latest report is that the Telangana bill finally got passed when again a very unholy compromise was done about the prevention of communal violence bill. The prevention of communal violence bill also had got to be passed because it has been pending for a long time, but the good old BJP sticking to their ways, not that Congress is in any way better, they sticking to their old ways, they said that no, this communal violence bill will have to be put in the freezer, only then we'll pass Telangana. So the contribution of Muslims to the passage of the Telangana bill is enormous, and it's on an all India level. Thank you very much, gentlemen, for having given me time. Thank you. Bye-bye. ఈ 3 సంవత్సరాల తెలంగాణ ఉద్యమంలో దగ్గర నుండి పరిశీలిస్తాము. ఏదైనా చేయదలుచుకుంటే 10 మందితోటి పోయి అయినా కూడా ఆ లగడపాటి రాజగోపాల్, రాయపాటి, కావూరి వాళ్ళను బయటికి రాకుండా చేసిన వాళ్ళ దాంట్లో రంగారావు గారు కూడా ఒకరు. ఎవరి మీద నన్నా కేసు వేయదలుచుకుంటే అసత్యలక్ష్మి మీద, సత్యవాణి కదా ఆమె, అసత్యవాణి నుంచి మొదలుపెట్టుకుంటే ఇప్పుడు ఆయన పేరు ఆయన ఆచార్య జైలుకు పోయిన కేసు, ఎంఆర్ కేసు లాంటి ప్రాపర్టీల విషయంలో కూడా కోకాపేట రైతుల గురించి కూడా పోరాడిన వాళ్ళ దాంట్లో మన రంగారావు గారు ఒకరు. అయితే ఇప్పుడు మీ ముందు నేను కేవలం ఒక నిర్దిష్టంగా చర్చకు సంబంధించిన నిర్దిష్ట విషయాన్నే మాట్లాడేందుకు ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే మిత్రులు నందన్ గారు, మల్లపల్లి లక్ష్మయ్య గారు, అదేవిధంగా రెహమాన్ సాబ్ గారు, వీళ్ళందరూ కూడా చాలా ఎలాబరేట్గా విషయాలను మేము ముందు చర్చించారు. నిర్దిష్ట చర్చకు పరిమితం కావడం వల్ల కొంత మనకు సమగ్రమైన అవగాహన ఉండేందుకు అవకాశం ఉంటుంది. మొన్న 18 రోజున లోక్సభలో, అదేవిధంగా 21 రోజున రాజ్యసభలో పాస్ అయిన బిల్లుకు సంబంధించిన విషయం లోపల క్లాస్ 8 ఈ ఉమ్మడి రాజధాని యొక్క గవర్నర్కు సంబంధించిన పవర్స్ను డిస్క్రైబ్ చేస్తూ ఉంది. అది ఒక్కసారి మనం చదివిన తర్వాత అసలు గవర్నర్ ఏంటిది, గవర్నర్ రాజ్యాంగం లోపల ఆయన పరిధి ఏంటిది, మొత్తంగా కాన్స్టిట్యూషన్ ఏంది, కుడ్ ఇట్ బి వాల్యూడ్ ఆర్ నాట్, కెన్ ఇట్ బి అడ్మిటెడ్ ఇన్ ద సుప్రీం కోర్ట్ ఆర్ నాట్ అనే విషయాన్ని కూడా, ఇవన్నీ కూడా మనం చర్చిద్దాం. ఒక్కసారి 8 ఏం చెప్తుంది అంటే, on and from the appointed day for the purpose of administration of the common capital area, the governor shall have special responsibility for the security of life, liberty and property of all those who reside in such area. 8 lopata class 1. Class 2, in particular the responsibility of the governor shall extend to matters such as law and order, internal security and security of vital installations, and management and allocation of government buildings in the common